ఒక హీరో సినిమాని మరొకరు ఎంకరేజ్ చేయడం, రిలీజ్ కి ముందు విషయం చెప్పుకోవడం లాంటి దృశ్యాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. అలాంటిదే తాజాగా ఒకటి వెలుగు చూసింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ రీసెంట్ గా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి గ్యారేజ్ హిట్ కావాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారట. దీంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలిసింది. ఎందుకంటే తనకంటే విక్రమ్ చాలా సీనియర్ హీరో, పైగా వయసులో కూడా చాలా పెద్దవాడు. అలాంటి హీరో నుంచి తనకు ఫోన్ రావడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారట. గ్యారేజ్ హిట్ కావాలని విష్ చేయడంతో చాలా సంతోషించినట్లు తెలిసింది. అలాగే ఎన్టీఆర్ కూడా ఇంకొకటి సినిమా కూడా హిట్ కావాలని విక్రమ్ కి విష్ చేశారట. కేవలం సినిమాల గురించి కాదు, ఇద్దరి మధ్య ఫోన్లో చాలాసేపు సంభాషణ జరిగిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో ఇలా ఎప్పుడు విష్ చేయని విక్రమ్ ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు ఎన్టీఆర్కు ఫోన్ చేసి గ్యారేజ్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు అనే సందేహం ప్రతి ఒక్కరికి రాకమానదు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం కూడా ఉంది. అదేమిటంటే తొలుత గ్యారేజ్ ఇంకొకటి చిత్రాలను సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ బంద్ కారణంగా గ్యారేజ్ని 1వ తేదీన ప్రీపోన్ చేయడం జరిగింది. ఇంకొకటి సినిమాని కూడా ప్రీపోన్ చేయాలని భావించారు. కానీ గ్యారేజ్ పై నెలకొన్న అంచనాల్ని బట్టి చూస్తే ఇంకొకటి ఓపెనింగ్స్ పై అది ప్రభావం చూపుతుందని సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు. తమ 2 సినిమాలు ఒక వారం రోజుల గ్యాప్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కి విక్రమ్ ఫోన్ చేసి హిట్ అవ్వాలని విష్ చేయడం, అలాగే ఎన్టీఆర్ కూడా విక్రమ్కి విష్ చేయడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు హీరోలు ఇలా చెప్పుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారని సమాచారం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.